అమరావతి ప్రస్థానంలో నేడు మరో కీలక ముందడుగు పడబోతుంది. రాష్ట్ర విభజన తర్వాత సొంత గడ్డపై తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. సభా వ్యవహారాల సంఘం సమావేశంలో తదుపరి కార్యాచరణ ఖరారు కానుంది. ఈ నెల 13న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో 2016 సెప్టెంబర్ వరకు సమావేశాలు జరిగాయి. అమరావతి వేదికగా తొలి శాసనసభ ఉదయం 11:06 కొలువుదీరనుంది. సమావేశాలను హుందాగా నిర్వహించేందుకు అధికార పక్షం సిద్ధమైంది. ఈ శాసనసభ సమావేశాలు మార్చి 28 వరకు జరుగుతాయి. 14 పని దినాలు సభ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. సమావేశాల్లో ఇంధన, రవాణా, సముద్రయాన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సభలో వాడివేడి చర్చకు అధికార, ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష వైకాపా సిద్ధమైంది. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ చర్యలు, సంక్షేమ పథకాల అమలు, ఫలితాలు వంటి 23 ప్రాధాన్య అంశాలపై ప్రభుత్వము పూర్తి సమాచారంతో సిద్ధమైంది. నవ్యాంధ్రలో ఏర్పాటైన నూతన శాసనసభ నుంచి చట్టాలు చేసే అవకాశం వచ్చినందున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షానికి ఓర్పుతో సమాధానం చెప్పాలని తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించారు. ఈ నూతన చట్టసభల భవనాలు కూడా సభ్యులకు కానీ, రాష్ట్ర ప్రజల అవసరాలకు కానీ, వాళ్ళ చర్చలకు కానీ సరిపడా బ్రహ్మాండంగా నిర్మాణం జరిగింది. ఇందులో సాంకేతిక సదుపాయాలను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం. బయట నుంచి ఎవరైనా వచ్చి అసెంబ్లీ ఎలా నడుస్తుందో చూడాలన్నా కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం రాష్ట్రంలో వచ్చే ఆదాయం, పెట్టే ఖర్చుకి సక్రమైన ఫలితాలు వచ్చేటట్టుగా రాష్ట్రం స్వత్రం పురోగతి సాధించే విధంగా ఈ సమావేశాలు జరగాలని నాకు చేతనైనంత వరకు అన్ని పార్టీలు, అందరి సభ్యులకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ అర్థవంతమైన చర్చలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఈ చట్టసభని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. శాసనసభ ప్రాంగణంలో అందమైన ఉద్యాన మొక్కలు, పచ్చిక, ఫౌంటైన్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కల్పించారు. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి దారితీసే మార్గాల్లో 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులు, 50 మంది డీఎస్పీలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.